అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి 7th క్లాస్ సంబంధించినటువంటి సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో అందులో ఉన్న పాఠ్యాంశాల యొక్క ప్లేలిస్ట్ అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత గ్రామర్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. ఇది వచ్చేసి పాఠ్యాంశాలకి సంబంధించిన టెక్స్టువల్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ప్లేలిస్ట్. కామెంట్ సెక్షన్‌లో సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే మీకు దానికి రిప్లైగా ఈ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు లింక్ అని అడిగితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్లాస్ 7 యూనిట్ 7 అండ్ ఏలియన్ హ్యాండ్ సమ్మరీని మనం చూడబోతున్నాం. ఏలియన్ హ్యాండ్ అంటే ఇక్కడ ఒక మెకానికల్ హ్యాండ్ అన్నమాట, ఒక యంత్రపు చేయి. ఏంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే మార్స్ గ్రహం ఉంది భూమికి దగ్గరలో. సైంటిస్టులు ఈ గ్రహాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. కారణం ఏంటంటే భూమిలాగా ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉంది ఈ సౌర కుటుంబంలో అంటే చాలా దగ్గరగా ఉండి మార్స్. ఎందుకంటే మార్స్ గ్రహం మీద ఈ వాయువులు అనేవి పలచగా ఉన్నాయి. మనలాగా విస్తరించకపోయినప్పటికీ వాతావరణం పల్చటి వాతావరణం అయితే ఉంది. అయితే జీవరాశి ఏమైనా ఉందా అనేసి నాసా వైకింగ్ 70 దశకంలో వైకింగ్ అనేటటువంటి అక్కడ ల్యాండ్ రోవర్ ఏదైతే ఉందో వైకింగ్ 1 వైకింగ్ 2 పేరులో ఆర్బిటారు ల్యాండర్ని అక్కడ దించడం జరిగింది. ఏం చేస్తుంది ఈ వైకింగ్ అంటే అక్కడ మార్స్ గ్రహాన్ని ఫోటోలు తీస్తుంది. ప్రతి చోట నడుచుకుంటా వెళ్ళి అది ఫోటోలు తీయడం చేస్తుంది. అంతేకాదు ఈ తన యొక్క యంత్రపు చెయ్యితో తవ్వి అక్కడ ఏమైనా చిన్న చీమలు లాంటివి పురుగులు లాంటివి ఏవైనా జీవరాశులు ఏమైనా చిన్న సూక్ష్మజీవులు ఏమైనా ఉన్నాయనేసి పరిశోధన జరుపుతుంది ఈ వైకింగ్. ఇక్కడ ఏలియన్ హ్యాండ్ ఇక్కడ యంత్రపు చెయ్యి అన్నమాట. ఏలియన్ హ్యాండ్ యాక్చువల్గా తెలుగులో పరాయి చెయ్యి లేదా గ్రహాంతరవాసుల చెయ్యి అని అర్థం వస్తుంది. ఇక్కడ ఉన్న పాత్రధారులు ఎవరంటే ఈ ఏలియన్ హ్యాండ్లో టిల్లు అనే చిన్న కుర్రవాడు, టిల్లు యొక్క తండ్రి గారు. ఆ తర్వాత వచ్చేసి మార్స్ గ్రహం ఎవరైతే మార్స్ గ్రహం లోపల నివసిస్తున్నటువంటి ప్రజలకి ప్రెసిడెంట్ ఉన్నాడు. మన రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎట్లా అయితే ఉన్నారో ఆ విధంగా ప్రెసిడెంట్ ఉండడం జరిగింది. ఇక నాసా టెక్నీషియన్స్ కానివ్వండి అండ్ సైంటిస్టులు వీళ్ళు అండ్ ఆ గ్రహంలో కొంతమంది అధికారులు ఉంటారు. ఇక టిల్లు ఎక్కడ జీవిస్తున్నాడంటే హీ లివ్స్ బినీత్ ద ప్లానెట్ సర్ఫేస్ విత్ పేరెంట్స్. టిల్లుకి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఈ గ్రహం లోపలే నివసిస్తున్నారు. ఎందుకు గ్రహం లోపల అంటే మార్స్ ఇప్పుడు మనకి ఇది భూమి అనుకోండి, మన ఉపరితలంలో నివసిస్తాం. చెట్లు పెరిగినా ఇక్కడ పెరుగుతాయి. ఓకే, ఇక్కడ చెట్లు ఉంటాయి. కానీ మార్స్ ఏం జరిగిందంటే ఈ విధంగా కాదు. ఏం జరిగింది గతంలో ఇక్కడ నదులు పారేవి, నీళ్లు పారేవి. కానీ ఈ యొక్క ఎవరైతే గ్రహం లోపల ఉంటున్నారో వాళ్ళ యొక్క విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే సూర్యుడి యొక్క పరిస్థితులు మారిపోయినాయి. దాంతో ముందుగా పక్షులు చనిపోయినాయి, తర్వాత జంతువులు చనిపోయినాయి, తర్వాత చేపలు చనిపోయినాయి. పూర్తిగా గ్రహం అనేది పాడైపోవడం మొదలైంది. మనుషులు అత్యంత అధునాతన టెక్నాలజీతో లోపల ఇళ్ళు నిర్మించుకొని సౌర శక్తితో వాళ్ళు కాంతిని పొందడం లోపల అలానే కృత్రిమ పరిస్థితుల ద్వారా బ్రతుకుతున్నారు. అయితే ఇక్కడ టిల్లు ఫాదర్ ఏం చేస్తాడంటే వర్క్స్ ఆన్ ప్లానెట్ సర్ఫేస్ విత్ ఎ స్పెషల్ సూట్ అండ్ ఆక్సిజన్ రిజర్వాయర్. ఇక్కడ కథ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు ఏంటంటే టిల్లు వాళ్ళ నాన్నగారు ఏం పని చేస్తున్నారు, అందుకని ఇతను ఏం చేస్తాడంటే తన తండ్రిని రోజు ఫాలో అయ్యేవాడు. వాళ్ళమ్మ పసిగట్టి ఆపేది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాన్ని ఫాలో అవ్వద్దని, దయచేసి ఫాలో అవ్వద్దని గట్టిగా చెప్పేది. అయితే అన్ని రోజులు ఒకేలాగలేవు. ఒక రోజు ఏం జరిగిందంటే టిల్లు వాళ్ళ నాన్నగారు నిద్రపోతున్నారు. నిద్రపోయేటప్పుడు టిల్లు ఏం చేస్తాడంటే సెక్యూరిటీ కార్డ్ ఒకటి ఉంది, ఐడి కార్డ్. ఈ ఐడి కార్డ్ని తీసుకొని వాళ్ళ అమ్మ కళ్ళు గప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. వాళ్ళ నాన్న ఏదైతే రహస్య మార్గంగా ఇతరులకు నిషేధించబడిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ఫర్బిడెన్ పాసేజ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇనప తలుపు ఉంటుంది. ఆ తలుపులో ఈ కార్డు నుంచుతాడు. వెంటనే డోర్ ఓపెన్ అవుతుంది. ఈ కార్డు ఈ వైపు నుంచి ఆ వైపుకు వెళ్తుంది.
ఆ కార్డ్ని తీసుకొని ఆ దారిలో వెళ్ళడం మొదలుపెడతాడు. అయితే అతనికి తెలియని విషయం ఏందంటే, ఈ సెక్యూరిటీ కార్డ్ పెట్టి అతను వెళ్ళాడు. వెంటనే ఇతను వెళ్తున్న టైంలో వెంటనే అన్నీ అలర్ట్ అవుతాయి. అయ్యి కంట్రోల్ రూమ్‌కి ఇతని యొక్క పూర్తి వివరాలు ఎళ్ళిపోతాయి. వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి చేరి గ్రహం పైకి వెళ్ళకముందే ఈ పిల్లోడిని అడ్డుకొని ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళమ్మ గాబరా పడతా ఉంటుంది. ఎందుకెళ్ళావు ఏందని కోప్పడి కొట్టబోతుంటే వాళ్ళ నాన్నగారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏమనంటే డేంజరస్ కండిషన్స్ ఉన్నాయి. ఏదైతే మన గ్రహం ఉందో ఆ గ్రహం పైకి గనక వెళ్ళాము అంటే మనం భూమి మీద జీవిస్తాం. భూమి లోపల కాదు. నేను చిన్నప్పుడు భూమి లోపల జీవిస్తాం అనుకునేవాడిని. భూమి లోపల జీవిస్తే ఆకాశం ఎందుకు కనబడుతుంది? భూమి పైనే జీవిస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ వీళ్ళు గ్రహం లోపల ఉంటున్నారు. ఇతని యొక్క ఆశ ఏందంటే పొద్దున్నే వెళ్తే సూర్యుడిని చూడొచ్చు, రాత్రి వెళ్తే నక్షత్రాలను చూడొచ్చు. మొత్తానికి ఆ గ్రహం ఉపరితలం మీదకి వెళ్ళాలనేది ఆలోచన టిల్లు. కానీ టిల్లు ఫాదర్ చెప్తాడనమాట, నువ్వు వెళ్తే అక్కడ గాలి పలచగా ఉంటుంది, శ్వాసించలేవు, ఊపిరాడక చనిపోతాం. ఇంకో విషయం ఏందంటే గడ్డ కట్టేటటువంటి చలి ఉంది. దాంతో నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా నువ్వు మొత్తం గడ్డ కట్టుకొని చచ్చిపోతావు. మరి మీరెట్లా వెళ్తారు నాన్నగారు? ఎలా వెళ్తారంటే వర్క్స్ ఆన్ ప్లానెట్ సర్ఫేస్ విత్ స్పెషల్ సూట్ అండ్ ఆక్సిజన్ రిజర్వాయర్. ఈ తండ్రి వెళ్ళేటప్పుడు స్పెషల్ సూట్ని ధరిస్తాడు. అలానే వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ని భుజాన పెట్టుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకు వెళ్తున్నారు అంటే వెళ్ళేది ఎందుకంటే ఈ మొత్తం నేలమాలిగల్లో ఉంటున్నటువంటి ప్రజలకి కాంతి కావాలి, అలానే గాలి కావాలి లోపల. ఈ జనరేట్ ఉత్పత్తి చేయడం సౌరశక్తిని బట్టి చేస్తున్నారు. ఈ గ్రహ ఉపరితలం మీద ఏం చేశారంటే సౌర ఫలకాలని మెషినరీని పెట్టారు. ఆ మెషినరీ అంతటికి మెయింటెనెన్స్ అవసరం. ఆ మెయింటెనెన్స్ చేసే పని ఈ తండ్రి గారిది. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? ఒకవేళ సూర్యుడు ఉన్న సమయంలో వెళ్తే మాడి మసిబొగ్గు అవుతాడు. సూర్యుడు లేని చీకటి సమయంలో వెళ్తే గడ్డ కట్టుకొని చనిపోతాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళకూడదు. అప్పుడు చెప్తాడనమాట ఇల్లు, మరి నేను నీలాగా అవ్వచ్చా? నీలాగా పెద్ద అయినప్పుడు నేను కూడా ఇలా పని చేయొచ్చా అంటే ఎస్, నువ్వు పని చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఖచ్చితంగా నువ్వు అవుతావు అని చెప్తాడు. అయితే ఇంతలోకి ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే సమయానికి 2 వ్యోమ నౌకలు ఈ యొక్క మార్స్ మీదికి వస్తున్నట్టుగా వాళ్ళ వ్యవస్థ హెచ్చరిస్తుంది. తర్వాత రోజు టిల్లు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే టిల్లుని కంట్రోల్ రూమ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అప్పుడే ఈ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ఎవరు పంపించారు? నాసా వాళ్ళు పంపించింది వాళ్ళ టీవీ స్క్రీన్లో డిటెక్ట్ అవుతుంది. ఒక చుక్క మాదిరి ఇట్లా చుక్కల మాదిరిగా ట్రాజెక్టరీ చూపిస్తుంది. అంటే ఆ ఏదైతే వ్యోమ నౌక ఉందో అది మార్స్ మీదికి రాబోతున్న విధానం చెప్పింది. వెంటనే అక్కడ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కంట్రోల్ రూమ్ మీ దగ్గరలోనే సమావేశం రూమ్ ఉంటుంది. అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారు. అంత నిశ్శబ్దంగా ఉంటారు, ఏం జరుగుతుంది ఏందనేసి. ఇంతలోకి ఏంటంటే ప్రెసిడెంట్ టాప్లో ఉన్నటువంటి అధికారుల సలహాలు తీసుకుంటాడు. ఇక్కడ అధికారులు ఏం చెప్తారంటే మొట్టమొదటి అధికారి రానివ్వండి, అది ఆ వ్యోమ నౌక అనేది అంతరిక్షంలో ఉన్నప్పుడు మనం మిస్సైళ్ళు పెట్టి వదిలేసామనుకోండి నాశనం చేయొచ్చు. 1, 2 అవి మన యొక్క ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఒక్క బటన్, రిమోట్ కంట్రోల్ బటన్ లాగా మనం దాన్ని ఆపరేట్ చేయొచ్చు, పని చేయకుండా చేసేయచ్చు దెబ్బకి. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే రెండో వ్యక్తి చెప్తాడనమాట. కాబట్టి ఈ 2 మనకేందంటే ఆకాశంలో బద్దలు కొట్టొచ్చు, మన ప్రదేశంలో దిగిన తర్వాత ఏం చేయొచ్చు? పని చేయకుండా చేయొచ్చు. మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, మీ ఇష్టం, దేన్ని చూస్ చేసుకుంటారని ఫస్ట్ అఫీషియల్ చెప్తారు. సెకండ్ అఫీషియల్ ఏం చెప్తాడంటే ఇప్పుడు మనం ఆకాశంలో బద్దలు కొట్టామనుకోండి, లేదా భూమి మీద వచ్చిన తర్వాత ఇనాపరేటివ్ చేసామనుకోండి, దాన్ని పని చేయకుండా, ఈ పంపించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఉన్నామనే సంగతి తెలిసిపోతుంది. అది అవసరమా? వచ్చిద్ది, మనం గమనిద్దా ఉందాం. ఏదైనా చిలిప్ పని చేసింది అనుకోండి, ఆ యంత్రం మనుషులు లేరనే విషయం తెలిసిపోతుంది. చిలిప్ పని చేస్తే మాత్రం మనం ఏం చేద్దామంటే దాన్ని నాశనం చేద్దాం అని చెప్తాడు. తర్వాత వ్యక్తి సోషల్ రిలేషన్స్ అధికారి అనమాట. ఆయన చెప్తాడనమాట, పంపించిన వాళ్ళు మనకన్నా బలవంతులై ఉండొచ్చు, అవసరమా వాళ్ళతో పెట్టుకోవడం? మన పరిస్థితి ఏంది? ఒకప్పుడు బాగుండేవాళ్ళం, మనం అంతా జల్లెడేసాం, కానీ ఏం జరిగింది? లేరు,
అనే విషయానికి వచ్చాం. కానీ ఈ రోజున పంపించారు. కాబట్టి మనం చూసి చూడనట్టుగా దాన్ని ఒక కంట కనిపెట్టుకుంటా ఉంటే, అదీగాక దానికి పరిధిలో మన పనులు ఏవి మన వాళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇంతలోకి ఈ మాటలు జరుగుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ప్రెసిడెంట్‌కి స్పేస్ క్రాఫ్ట్ అనేది మార్స్ మీద దిగింది. ఇప్పుడు టిల్లు ఎంటర్ అవుతాడు ఆ యొక్క వీళ్ళున్నటువంటి కంట్రోల్ రూమ్‌లోకి. టిల్లుకి ముందు ఓ పెద్ద ఏముంటుందంటే ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ మీద బటన్స్ చాలా ఉంటాయి. గ్రీను, రెడ్డు ఇయన్నీ. టిల్లు ఏం చేస్తాడంటే వామ్మో! దిగుతుంది, దిగుతుంది. ఇక్కడ ఏదో నొక్కాలి టిల్లు. అందరేమో దిగుతుంది, దిగింది అని దాని వంక చూస్తున్నారు. ఏం చేసిద్ది ఏంటి? పడేలని పేలిపోయిద్దా? లేకపోతే ఏం చేసిద్ది ఏంటి? ఇదిగో చెయ్యి వస్తుంది అని అనుకుంటున్నారు. టిల్లుని తీసుకెళ్ళిన వాళ్ళ ఫాదర్ చెప్తాడనమాట. అది ఒకవేళ ఏమైనా చేస్తే మనం ఇక్కడి నుంచి కంట్రోల్ చేసేయచ్చు అని. టిల్లు ఏమో ఆపుకోవడం కష్టంగా ఉంది. వెంటనే రెడ్ బటన్ నొక్కుతాడు. నొక్కంగానే అక్కడ ఏదైతే ఆ హ్యాండ్ ఉందో యంత్రపు చెయ్యి అది వెంటనే ఏమవుతుందంటే ఆగిపోతుంది. వెంటనే నాసా వాళ్ళు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసేసి మనం పంపించిన మిషన్ అంతా సజావుగానే ఉందనిపించింది. కానీ చివరికి చెయ్యి అనేది ఏదైతే సాయిల్ టెస్ట్ చేయాలో, సాయిల్ని తవ్వాలో ఆ చెయ్యి సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి మేము మా టెక్నీషియన్స్ అంతా కూడా నాసా టెక్నీషియన్స్ చాలా కష్టపడుతున్నాం. అది పనిచేసేటట్టు చేస్తాం అనేసి చెప్పడం జరిగింది. ఏదైతే మార్స్ మీద ఉందో అది చేస్తాం అని చెప్పి. అయితే వెంటనే వీళ్ళ నాన్నగారు టిల్లు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే రెడ్ బటన్ నొక్కేయడం న్యూట్రల్గా మారుస్తారు. మళ్ళీ నాసా వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారంటే చెయ్యి పనిచేయట్లేదు అనుకున్నాం, మా టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు. దాంతో ఆ చెయ్యి అనేది బాగా పనిచేస్తుంది. సాయిల్ టెస్టులు కూడా జరుగుతున్నాయి. వెంటనే జీవం ఉనికి తెలియపోయిద్ది అనేసి చెప్తారన్న. అయితే వైకింగ్ తర్వాత రోజుల్లో తెలియజేసే టెస్టుల ద్వారా ఏంటంటే అక్కడ ఎలాంటి జీవం లేదు. కానీ తీసిన ఫోటోల్లో కొంతమంది యొక్క ఏంటంటే అక్కడ నదులు పారినటువంటి ఇట్లా ఒరుసుకుంటా పోతాయి కదా, వాటర్ వెళ్తూ ఉంటే ఒరుసుకుంటా పోతాయి కదా, ఆ జాడలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ జీవం ఒకప్పుడు ఉంది అనేసి. అంతేకాదు కొంతమంది సైంటిస్టులు ఏం చెప్పారంటే మీరు అక్కడ చీమలో దోమలో ఏదో సూక్ష్మజీవులు కోసం వెతుకుతున్నారు, అలా ఎలా అనుకుంటారు? మార్స్ మీద వేరే జీవం ఉంటుంది, లేదా మార్స్ లోపల జీవం ఉండొచ్చు. భూమి మీద మనం నివసిస్తున్నట్టు వాళ్ళు కూడా మార్స్ మీద నివసించాలని ఎందుకు అనుకోవాలి? అక్కడ వాతావరణం లేదు, భూమి లోపల ఉండొచ్చు కదా. భూమి లోపల వాళ్ళు ఏదో రకంగా ఒకప్పుడు ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకళ్ళు బతుకుంటారు కదా. వాళ్ళు తెలివైన బుద్ధిజీవులు అయితే ఖచ్చితంగా వాళ్ళ ఉనికిని సాగిస్తారు కదా. కాబట్టి లోపల ఉండొచ్చు అని కొంతమంది వాదన. ఇంకొంతమంది అయితే మీరు పంపించిన రోవరు ఏదైతే ల్యాండర్ ఏదైతే ఉందో, ల్యాండర్ ఏముంది అక్కడ దిగిద్ది అంతే. ల్యాండర్ దిగిద్ది, ఫోటోలు తీసిద్ది ఆ ప్రాంతం చుట్టూరా, లేదా అక్కడే తవ్వి టెస్ట్ చేసిద్ది. ల్యాండర్ దిగినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ బాగా ఫైర్ అనేది రావచ్చు. దిగినప్పుడు ఫైర్ ద్వారా చిన్నగా దిగుతుంది కదా, ఆ ఫైర్ దెబ్బకి ఉన్నాయి చచ్చిపోయినాయి అని కొంతమంది వాదన. ఇట్లాంటి రకరకాల వాదనలు ఉన్నప్పటికీ కూడా అమెరికా ఏం చేసింది? వైకింగ్ అనే దాన్ని మార్స్ మీదకి పంపించడం జరిగింది. మార్షియన్ సర్ఫేస్ మీద పంపించి అక్కడ సాయిల్ శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. అయితే జీవం లేదని చెప్పారు. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు చివరికి ఏం చెప్పారు? 0 అని చూపించారు. ఫలితం ఏం లేదని చూపించారు. దీనివల్ల ఏంటి అని అడిగినప్పుడు ఇవన్నీ వచ్చినాయి అనమాట. జీవం లోపల ఉండొచ్చు, ఇక నదులు పాని అంటే అక్కడ జీవం ఖచ్చితంగా ఉండొచ్చు, ఈ విధమైన వాదనలు రావడం జరిగింది. ఇదండి ఏలియన్ హ్యాండ్ గురించిన సమ్మరీ అనేది. మార్స్ మీద ఏ విధంగా అనేది టోటల్గా చెప్పడం జరిగింది. ఏం జరిగింది అనేసి ఇది ఒక కథ. ఇక్కడ మేనేజ్ టు గెట్ మెకానికల్ హ్యాండ్ ఫంక్షనింగ్ ఆన్ మార్స్, ఎర్త్ కాదు మార్స్, దయచేసి గమనించండి, తప్పడింది. ఈ విధంగా ఏంటంటే టోటల్గా ఇది ఏలియన్ హ్యాండ్కి సంబంధించినటువంటి సమ్మరీ, సారాంశం అనమాట. ఇక ఇలానే ఫర్దర్గా మీరు సారాంశాలు చూడాలన్నా లేకపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడాలన్నా జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని అడిగినట్లయితే ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.